మెడకాయ మీద తలకాయ ఉన్నోడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోడని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అన్నవాడిని లాగి చెంప మీద కొట్టాలన్నారు. బీజేపీ మీద పొత్తు పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయన్నారు. తమకు దమ్మున్న లీడర్ మోడీ ఉన్నాడని బీఆర్ఎస్ తో పొత్తు అవసరమే లేదన్నారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాట పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలేదు. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్ కు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఏ మూర్ఖులు చేసినప్పుడు కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పుడు కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదన్న ప్రచారాన్ని మనం చేస్తున్నాం. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయము. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు.